ప్రజల మానసిక ఉల్లాసానికి పార్కులను విరివిరిగా అభివృద్ధి చేస్తున్నామని, అలాగే నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే విధంగా కాలువలను మరమ్మతులు చేయడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు 14వ డివిజన్లోని ఏసీ నగర్లో 25 లక్షలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును సోమవారం మంత్రి నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. డివిజన్కి ఇచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపు పార్కులో అందరితో సరదాగా మాట్లాడారు. ఏర్పాట్లను క్షుణ్ణంగా మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని 47 పార్కులను గాను 40 పార్కులను ఆధునీకరించడం జరిగిందన్నారు. అలాగే మరో 7 పార్కులను పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో వాకర్ స్టాక్ సరిగా లేనందున దాన్ని మరమ్మతులు చేసి పగడబందీగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. దీనికి సంబంధించి జయరామ నాయుడు గారు పెద్దలు పేరు చెప్పుకోవాలి. ఆయన ప్రతిరోజు వచ్చి దీన్ని అడిగేవాళ్ళు ఏం చేయాలని. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 14వ వార్డులో యాక్చువల్గా పార్కుని మొత్తం రెనోవేట్ చేశారు. చాలా బాగా చక్కగా వచ్చింది. అయితే ఈ పార్కుని నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్కుని యాక్చువల్గా కమిటీ, ఈ పార్కు యొక్క కమిటీ ఉండారో వాళ్ళు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్కి చేయమని, అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను. తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేశారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్టర్ సరిగా చేయలేదు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని. దాన్ని కూడా ఒక 1 వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో మొత్తం 47 పార్కు స్థలాలు ఉన్నాయి. 47 నెల్లూరు సిటీలో 47 పార్కు స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం. వాటిలో దాదాపు 40 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. మరొక 7 వర్క్ చేస్తున్నారు. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ అవుతుంది. అవి కాకుండా మనకి ఇటుపక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది, పెద్ద పార్క్. అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. బహుశా అది కూడా ఒక 3 మంత్స్లో, బహుశా జనవరి 1కి వీలైతే జనవరి 1కి ఫేజ్ 1 దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. అక్కడ బోటింగ్ గీటింగ్ కూడా ఉండేటట్టుగా ఒక పెద్ద పార్క్. ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో, అదేవిధంగా రంగనాయకులపేట 50వ డివిజను, 49వ డివిజను, ఆ పక్క 51వ డివిజను, ఆ పక్క డివిజన్ వాళ్ళందరికీ ఉండేటట్టుగాను. అదేవిధంగా మనకు బోడిగోడి తోట అంటారు, అక్కడ ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం. అక్కడ కూడా వీలైతే ఆ పార్కులు యాక్చువల్గా వాటర్ యాక్టివిటీ పిల్లలకి వాటర్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఈ విధంగా నెల్లూరులో ఏదైతే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ వాకర్స్కి కానీ కన్వీనియంట్గా పార్కులు టేకప్ చేయడం జరిగింది.